ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ ఆర్ డెత్ కేస్ సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో 10 రోజుల నుంచి ఇది మిస్టీరియస్‌గా కొనసాగుతుంది. అయితే సాయి కృష్ణ ఉన్నాడా? లాకప్ డెత్ అయ్యాడా? ఏం జరిగింది? అనేది తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం లాకప్ డెత్ అయ్యాడు. 4 రోజులు కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశాడు అని ఆల్రెడీ కృష్ణలంక సీఐ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది నిజమా? కాదా? అని విచారించడానికి సిట్‌ని వేశారు. సిట్ ద్వారా రవిప్రకాష్ గారు విచారించారు. నెక్స్ట్ ఏసీపీ వాళ్ళు కూడా ఇది చేయడం జరిగింది. విచారించడం జరిగింది. సిట్ బృందం విచారించింది స్ట్రిక్ట్‌గా. అండ్ సాయి కృష్ణ కుటుంబ సభ్యుల రికార్డ్స్ కూడా తీసుకున్నారు. వాయిస్ రికార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కలెక్ట్ చేశారు. మరి సిఐ నాగరాజు నుంచి ఏం సేకరించారు వీళ్ళు డేటా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇంకొక కోణంలో చూస్తే ప్రజలు సిఐ నాగరాజ్ అరెస్ట్‌ని ఖచ్చితంగా అపోజ్ చేస్తున్నారు. సిఐ నాగరాజు గూండాలకు విలనేమో కానీ నిజంగా ప్రజలకి హీరోలా ఉన్నారు. సో కృష్ణలంక ప్రజలు సిఐ నాగరాజు లేకపోతే నిద్రే పోలేమన్నట్లుగా చెప్తున్నారు. ఆడవాళ్ళు రోడ్ల మీద పట్టపగలు కూడా తిరగలేమని చెప్తున్నారు. నిన్న ధర్నాలు జరిగాయి సిఐ నాగరాజును అరెస్ట్ చెయ్యొద్దు అంటూ. సాయి కృష్ణ ఏమైనా దేశభక్తుడా? కనీసం సాయి కృష్ణ తల్లికే సాయి కృష్ణ వల్ల ఉపయోగం లేదు. 22 కేసులున్నాయి. అందులో ఫోక్సో కేసులున్నాయి, మర్డర్ కేసులున్నాయి. ఇన్ని కేసులు పెట్టుకుని అతని కోసం ఇంత చేసి రాజకీయ ప్రలోభాలకి టాపిక్‌ని అంత హైప్ చేసి చివరికి బలయింది మాత్రం సిఐ నాగరాజ్ అని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే చూద్దాం అసలు ఈ ఈ ఈ మిస్టరీ ఎప్పుడు తేలుతుంది? ఎప్పుడు ఈ మిస్టరీకి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది? ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అన్నారు, లాకప్ డెత్ అని వాదనలు చేశారు, అపవాదులు చేశారు. ఇవి సో ఈ 10 డేస్ నుంచి సిట్ విచారణ, ఏసీపీ విచారణ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రిజల్ట్ ఏంటి? నాగరాజు నుంచి తీసుకున్నారా? ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఇవన్నీ నిజమైతే మరి నాగరాజును అరెస్ట్ చేయాలి కదా, సిఐ నాగరాజుని. నిజంగా ఆ కోణం కూడా దర్యాప్తు చేసి ఉంటే సరే చూద్దాం. మరి తేలుతుందా? ఏం తేలుతుంది? సిఐ నాగరాజ్ తప్పు చేస్తే డెఫినెట్‌గా ఆయన అరెస్ట్ చేయాలి. ప్రజలు కూడా, ప్రజా సంఘాలు కొన్ని మద్దతు, కంప్లీట్ 100% మద్దతు తెలుపుతున్నాయి సిఐ నాగరాజ్‌కి. చూద్దాం మరి. అయితే ఈ నేపథ్యంలో సాయి కృష్ణ తల్లి కానీ, మేనమామ కానీ ఎంత రౌడీ షీటర్ అయితే మాత్రం లాకప్ డెత్ చేస్తారా? దీనికంటూ ఒక లీగల్ ప్రాసెస్ ఉంది కదా అంటున్నారు. అయితే సాయి కృష్ణకి ఉన్న 22 కేసుల్లో మర్డర్ కేసులున్నాయి, ఫోక్సో కేసులున్నాయి. అయితే ఆ కేసులకు సంబంధించిన బాధితులు మాత్రం సాయి కృష్ణచే మర్డర్ చేయబడింది ప్రాణం కాదా? సాయి కృష్ణచే హింసించబడ్డ ఆడబిడ్డల ఈ ప్రాణాలు కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో రాజకీయ రంగులు పులుముకుని వచ్చేవారు కూడా ఉన్నారు. సో చూద్దాం మరి. సిఐ నాగరాజు తప్పు చేశారని తెలిస్తే ఆయన అరెస్ట్ చేస్తారా? లాకప్ డెత్ జరిగిందని కన్ఫర్మ్ అయితే, లేదా ప్రజాభిప్రాయాన్ని సపోర్ట్ చేసి సిఐ నాగరాజుకి మద్దతుగా నిలుస్తారా? లేదా రాజకీయ కోణంలోనే రాజకీయ రంగులు పూసుకుని అటువైపు తిప్పుతారా? వేచి చూద్దాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, సింగ్ నగర్ నుంచి.